హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తమిళనాడు స్పెషల్ పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకోండి. దానికి హాఫ్ క్వాంటిటీ పెసరపప్పు వేసుకోవాలి. అంటే 1 కప్ ఆఫ్ పెసరపప్పు వేసుకొని విడివిడిగా కడుక్కొని 2 కలిపి కడిగి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి అండ్ 2 స్పూన్స్ ఆఫ్ మిరియాలు. ఈ 2 కచ్చాబిచ్చాగా దంచుకోవాలి. నలగకుండా ఉండాలి. అప్పుడే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ ఇలా కడిగి పక్కన పెట్టుకొని ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను కుక్కర్లో చేసుకుంటున్నాను, ఈజీగా ఫాస్ట్గా అయిపోద్దని. కుక్కర్ వేడెక్కాక తగినంత నూనె అండ్ దానికి ఎంత క్వాంటిటీ అయితే నూనె వేసుకున్నామో అంతే ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ నెయ్యి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 2 గరిటెల నూనె వేసుకున్నాను. సో అలానే 2 గరిటెల నెయ్యి వేసుకున్నాను. సో వేసుకున్న నెయ్యి వేడెక్కాక ఇప్పుడు మనం దంచుకున్న జీలకర్ర, మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి ఈ ముక్కలు జస్ట్ అలా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఆ తర్వాత కమ్మని కరివేపాకు ఒక 2 రెమ్మలు అప్పటికప్పుడు దూసినవైతే ఇంకా కమ్మగా ఉంటుంది. ఆ 2 కూడా అందులో వేసేసుకొని ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నవి ఉన్నాయి కదా బియ్యము, పెసరపప్పు, అవి దీంట్లో వేసుకొని ఒక్క నిమిషం జస్ట్ అలా వేపి మనకి తగినంత నీళ్లు. ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో అయితే 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటాం కదా. సో ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ అండ్ కొంచెం పొంగలి అంటే మెత్తగా ఉండాలి కాబట్టి దానికి 3 కప్స్ ఎక్స్ట్రా. సో టోటల్ నేను 7 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను అండ్ తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసేసి కరెక్ట్గా ఒక 5 విజిల్స్ రానిచ్చామంటే మన తమిళనాడు స్పెషల్ కట్టె పొంగలి రెడీ అన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే రైస్కి 2 కప్స్ ఎక్స్ట్రా పోసుకుంటున్నాం కదా. సో మా బియ్యానికి 3 కప్స్ ఎక్స్ట్రా అవసరం అండి. నేను అందుకనే 3 కప్స్ ఎక్స్ట్రా పోసుకున్నాను. రోజు టిఫిన్ ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవి రోజు తినే రొటీనే కాబట్టి వీక్లో వన్స్ ఇలాగా పెసరపప్పుతో, అందులో ఎండాకాలం కదా కడుపులో చల్లగా వేడి చేయకుండా చలవ చేస్తుంది పిల్లలకి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. కుక్కర్లో యూజువల్లీ 3 విజిల్స్ వస్తే చాలు అంటారు కదా, బట్ ఇందులో పప్పు ఉంది కాబట్టి 5 విజిల్స్ రానివ్వండి. అప్పుడే మెత్తగా పప్పు కూడా ఉడికిద్ది. వావ్, చూసారా కొలతల ప్రకారం అన్నీ సమానంగా వేసుకుంటే ఇంతే సింపుల్గా కుక్కర్లో జస్ట్ ఒక అరగంట టైంలోనే ఇది చేసి పెట్టేసేయండి మీ పిల్లలకి. అండ్ సమ్మర్లో చాలా చక్కగా ఉంటుంది ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. దీన్ని తమిళనాడు వాళ్ళు సాంబార్తో తింటారు, కానీ మనకి సాంబార్తో తినటం ఇష్టపడరు ఎక్కువ పిల్లలు. సో అందుకని నేను టమాటా రోటి పచ్చడి లేదా క్యాబేజీ పచ్చడితో పెడుతూ ఉంటాను. ఇప్పుడు టాప్లో కొంచెం ఇలా నెయ్యి వేసి సర్వ్ చేశారంటే ఆహా, ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. అబ్బా ఎందుకు మమ్మీ పొద్దున్నే రైస్ ఐటమ్ చేసావు అన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఫిదా అయిపోయి తినేయాల్సిందే. ఏమంటారు మరి? ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.